ఈ అబ్బాయి చనిపోయి ఉంటాడు. ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత ఇతను మళ్ళీ తన స్కూల్ మేడ పైన బ్రతుకుతాడు. తను నిద్రపోయి ఇప్పుడే లేచాడేమో అని అనుకుంటాడు. తనకి క్లాస్ కి లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ తన క్లాస్ కి వెళ్తాడు. ఆ క్లాస్ రూమ్ లో ఇతనికి తెలిసిన ఫ్రెండ్స్ ఎవరూ లేకపోవడంతో ఇతను షాక్ అయిపోతాడు. అప్పుడే క్లాస్ లోకి టీచర్ వచ్చి 12 సంవత్సరాల ముందు బ్యాన్ అయిపోయిన స్కూల్ యూనిఫామ్ వేసుకున్న అబ్బాయిని చూసి షాక్ అయిపోతాడు. దాంతో టీచర్ ఇతను గొడవ వేసుకోవడానికి వచ్చాడేమో అని అనుకుని సెక్యూరిటీని పిలిచి అతని వెళ్ళిపో అని చెప్పి బెదిరిస్తాడు. దాంతో అబ్బాయి భయపడి స్కూల్ బయటికి వచ్చేస్తాడు. ఇతను స్కూల్ ని చూస్తే ఆ రోజు డేట్ 2005 కాకుండా 2017 అని ఉంటుంది. ఇది చూసి అతను నేను 12 సంవత్సరాల పాటు స్కూల్ మేడ పైన నిద్రపోతూనే ఉన్నానా అని చెప్పి షాక్ అయిపోతాడు. అప్పుడే అతనికి తన ఫ్యామిలీ గుర్తుకు వచ్చి తన ఇంటి వైపుకి పరిగెత్తుతాడు. తను ఇంటికి వెళ్లి తలుపు తీస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇంటి గోడ పైన వేరే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. దాంతో ఇతను చాలా భయపడిపోతాడు. అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అప్పుడే ఆ ఇంటి ఓనర్ చూసేసి ఇతన్ని దొంగ అని అనుకుంటాడు. అతన్ని పట్టుకొని పోలీసులని పిలవబోతాడు. దాంతో ఇతను భయపడిపోయి అతన్ని పక్కకి తోసేసి అక్కడి నుంచి పారిపోతాడు. నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.